ఇంకా చేస్తలేవురా, 100 ఏళ్ళు దాటాయి, ఇంకెన్నడు చేస్తావురా? సావు అయిపోతుంది మనం. స్వాతంత్ర్య సమరయోధుడిగా, రజాకార్ల వ్యతిరేక పోరాటంలోనూ, తొలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ వీరోచితంగా పోరాడిన ఉంగరాల యాదగిరి అనే 110 ఏళ్ల వృద్ధుడు కన్న కొడుకుల చేతిలో మాత్రం ఘోరంగా ఓడిపోయారు. నల్గొండ జిల్లా వలిగొండ మండలం కేసిపల్లి గ్రామానికి చెందిన ఈయన ఒకప్పుడు 50 ఎకరాల భూమికి యజమానిగా ఉండి ఎంతో వైభవంగా బతికారు. తన 4 కొడుకులు బాగుండాలని 30 ఏళ్ల క్రితమే ఒక్కొక్కరికి 10 ఎకరాల చొప్పున, 2 కూతుర్లకు 5 ఎకరాల చొప్పున తన ఆస్తిని పంచిచ్చారు. ఆస్తి ఇవ్వడమే కాకుండా తన కొడుకులు ఇళ్లు నిర్మించుకోవడానికి కూడా ఆర్థికంగా ఎంతో తోడ్పాటు అందించారు. అయితే 2008లో భార్య లక్ష్మమ్మ మరణించిన తర్వాత ఈ శతాధిక వృద్ధుడి జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కొడుకులే తండ్రిని భారంగా భావించి కనీసం తిండి కూడా పెట్టకుండా వేధించడం మొదలుపెట్టారు. వయసు పైబడిన వృద్ధుడని కూడా చూడకుండా విచక్షణారహితంగా కొట్టి ఇంటి నుండి బయటకు గెంటేశారని ఆయన వాపోయారు. ఇంకా బతుకున్నావా అంటూ నోటికొచ్చినట్లు దూషిస్తుండటంతో ఆత్మాభిమానం దెబ్బతిన్న ఆ పెద్ద మనిషి బంధువుల సహాయంతో ప్రస్తుతం ఉప్పల్లోని ఒక వృద్ధాశ్రమంలో తలదాచుకుంటున్నారు. గతంలో ఎందరో రజాకార్లను ఎదిరించిన ఆ ధైర్యశాలి నేడు తన రక్తం పంచుకున్న బిడ్డల ముందు నిస్సహాయుడిగా నిలబడ్డారు. కన్న తండ్రిని రోడ్డున పడేసిన ఆ ప్రబుద్ధులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. తండ్రి నర్సయ్య, మండలం వలిగొండ, జిల్లా నల్గొండ, గ్రామం కేసిపల్లి. నాకు 50 ఎకరాలు, 100 ఎకరాలు ఉంటే మా ఇద్దరు అన్నదమ్ములో పంచుకున్నాం. పంచుకున్నాక 50 ఎకరాలు వచ్చింది. 4 కొడుకులు, 2 కొడుకులేనికి ఒక్క బిడ్డ, 2 కొడుకులేనికి ఒక్క బిడ్డ. ఎవరికి ఇచ్చి అంతా ఉంచిన కొంత ఇక పంచి దగ్గరే అమ్ముకున్నాడు. చూడగానే ఈ గతి వచ్చింది. ఏమంటారు? ఇంకా చేస్తలేవురా, 100 ఏళ్ళు దాటాయి, ఇంకెన్నడు చేస్తావురా? సావు అయిపోతుంది మనం. అయ్యా, నా దగ్గర 2 లక్షలు ఉండే నగదు. మా చిన్న కొడుకు అన్నాడు, నీ పైసలు ఆడబెట్టావో మాకైతే అంటావు, పేమీ చేసుకోవాలి. ఇక దాని ద్వారా బంగారం తెచ్చి ఒక గొంతు చేయించుకున్నాం. ఇక అది చూసిన పోతుంది ఆడవాళ్ళు మగవాళ్ళు ఒక్కటే విరోధం. ముసలికే బంగారమా ఇక్కడే అది అమ్మి దినాలు చేస్తాను. ఏ కొడుకు తేడలేదు, చేయించారా వాటారా ఉంటే ఉన్నోడు కాదు, పోతే పోయినోడు కాదు. ఇగో అయ్యా, ఇక కాలుకు పోయితే 8 దినాలు అనుకున్నాడు. 8 దినాలు పోయి 8 దినాలు కాక 15 రోజులు వీడెలగొట్టి ఆడెలగొట్టు ఇదే తిరుగు. బట్టాలు దొడ్డి పోయేటానికి కొట్టిరు. 2 రోజులు వలిగొండ పోలీస్ స్టేషన్ పిలిపించే వాళ్ళు ఓసారి కొట్టిరు. అదే టైంలో మళ్ళీ తెల్లారి సౌత్ ప్రకారం మినిస్టర్ దగ్గర పిలిపించేవాళ్ళు ఆడ కొట్టిరు. ఇక ఇలా ఏగలేక బాధపడలేక బిడ్డల దగ్గర పోతే బిడ్డలు ఈ ఉప్పు కూడా ఏదో హాస్టల్లో ఉంటుందయ్యా. ఇప్పుడు 2 ఏళ్ళు వెళ్ళిపోయి 3వ ఏడు పడ్డది. నేను ఇచ్చే భూమి నాకు కావాలి, అది గవర్నమెంట్లోనే ఉండాలి. ఆ గవర్నమెంట్లో వచ్చే పైసలు నాకు జీవితం నడవాలి. ఖర్చు అది బియ్యమంటే పొద్దుబాబు కాగే మిగులుతుంది. ఇంకా చేస్తలేవురా, 100 ఏళ్ళు దాటాయి, ఇంకెన్నడు చేస్తావురా? సావు అయిపోతుంది మనం.